1 సమూయేలు 18:30 కలిసి చదువుతాం. ఇలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. పాడైపోయిన స్థలములను కట్టువాడు. దేవుని యొక్క ప్రశస్తమైన ప్రత్యేకత పాడైపోయిన స్థలాలు, పాడైపోయిన కుటుంబాలు, పాడైపోయిన బంధాలు, పాడైపోయిన పరిచర్యలు, పాడైపోయిన వ్యాపారాలు, పాడైపోయిన చేతి పని, పాడైపోయిన వాణిజ్య పరిస్థితులు, పాడైపోయిన ఆర్థిక స్థితులు, పాడైపోయిన ఆత్మీయ స్థితి, ప్రతి ప్రాంతంలో ప్రభు అంటున్నాడు పాడైపోయిన స్థలములను కట్టువాడు. ఈ ప్రభు యొక్క కార్యంలో దావీదు యొక్క అనుభవం ఆఖరి 19వ వచనంలో ఆఖరి భాగం రాస్తుంది. కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను. ఏది తక్కువ కాకుండా సంపాదించుకున్నాడట. ఏది తక్కువ కాలేదు అంటే దేర్ వాజ్ నథింగ్ లెఫ్ట్. మన జీవితంలో ఏది తక్కువ కాకుండా సంపాదించుకోవాలి, సమకూర్చుకోవాలి అని మనందరి ఆశ. కానీ ఎలా సమకూర్చుకోవాలి, ఏ విధంగా దేవుడు తిరిగి దావీదు జీవితాన్ని సమస్తము సంపాదించుకున్నాడని ఎందుకు రాశారు? వాస్తవంగా చూస్తే దావీదు జీవితంలో దావీదుతో పాటు ఇంకొక 600 మంది ఉన్నారు. మరి వారందరూ కూడా సంపాదించుకునేనని ఎందుకు రాయలేదు? దావీదుతో పాటు ఉన్న వారందరూ కూడా సంపాదించుకున్నారని ఎందుకు రాయలేదు? అక్కడ ఎవరి గురించి రాస్తుందండి? దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు. ఇట్ వాస్ డేవిడ్స్ రికవరీ. అసలు దావీదు జీవితంలో సమస్తము కోల్పోయెను. చివరికి దావీదు సమస్తము నష్టపోయెను. డేవిడ్ లాస్ట్ ఆల్. ప్రజలు తనతో పాటు ఉన్నవారు ప్రాణం విసిగిపోయేదాకా ఎందుకు తెచ్చుకున్నారు? ఆయనతో పాటున్న ప్రజలు విసిగిపోయే పరిస్థితి వచ్చి రాళ్లతో కొట్టి చంపాలని అసలు ఎందుకు ఆలోచన వచ్చింది? ఎందుకు దావీదు అంతగా నష్టపోయాడనే దానికి ఆ కారణాన్ని చూడడానికి ఈరోజు మన జీవితంలో చాలాసార్లు మనం కూడా ఎందుకు నష్టం వస్తుంది అని ఆలోచిస్తాం. దేవుని బిడ్డలుగా అసలు నష్టం వస్తే మొట్టమొదటిగా నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ఆలోచించాలి. అసలు దేవుడు ఎందుకు ఈ నష్టాన్ని నా జీవితంలో అనుమతించాడు? ఎందుకు ఈ ప్రాంతంలో నేను నష్టపోతున్నాను? ఎందుకు ఈ ప్రాంతంలో స్తబ్ద స్థితి ఉంది? ఎందుకు ఈ ప్రాంతంలో నాకు కదలిక లేదు అని దేవుని బిడ్డవైతే ఆత్మదేవునితో మాట్లాడాలని నిజంగా నీకు ఆశ ఉంటే ఈ నువ్వు ఆలోచించాల్సిన బాధ్యత నీదే. ఎందుకంటే దావీదు తన జీవితంలో ఎందుకు అలా అయిపోయాడో, ఆ పరిస్థితిలో దావీదుతో పక్కన ఎవరు లేరు, తనను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు, తనను తిరిగి సమకూర్చే వాళ్ళు ఎవరు లేరు. కానీ తన దేవుడైన యెహోవాను బట్టి దావీదు ధైర్యము తెచ్చుకున్నాడు. అసలు దావీదు జీవితంలో నష్టం ఎందుకు వచ్చింది? అసలు మన జీవితంలో జిక్లాగు పరిస్థితులను ఎందుకు దేవుడు తీసుకొస్తాడు? కొన్నిసార్లు జిక్లాగు అనుభవాలు కూడా ఎందుకు వెళ్తాం? ఎట్లాంటి పరిస్థితి అంటే జిక్లాగు అనుభవాల్లో నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కాదు, అసలు నువ్వు ఎట్టెళ్తున్నావో నీకు అర్థం కాదు. ప్రజలు నీ మీద తాండవం ఆడుతూ ఉంటారు. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, దేవుడు అభిషేకించాడు దావీదుని, దేవుడు అభిషేకించాడు సౌల్ని, దేవుడు అభిషేకించాడు వీరిద్దరిని. దేవుడే అభిషేకించింది. కానీ దావీదు జీవితంలో సౌలు జీవితంలో ఇద్దరిని ఒకసారి పోల్స్తే ఎవరికి ఎక్కువ కష్టాలు వచ్చాయి? దావీదుకే. జిక్లాగులాగా తగలబడిన అనుభవాలు ఎప్పుడన్నా సౌలుకున్నాయా? లేవు. ఎవరికున్నాయి? దావీదుకున్నాయి. కీర్తన 66 10వ వచనము అందరం కలిసి చదువుదామండి. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు. 11వ వచనం, నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడి చాలు. ఇలాంటి అనుభవాలు ఇస్తూ ఉన్నాడంట దేవుడు. ఆ దావీదు భక్తునికి ఇలాంటి అనుభవాలు ఇస్తూ దావీదు అంటాడు, ప్రవ్వా, మేము వెళ్చున్న అనుభవాల్లో మాకు మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాకు వెండి గుర్తొస్తుంది. వెండిని నిర్మలము చేస్తున్నప్పుడు అంటే పవిత్రపరుస్తున్నప్పుడు, ప్యూరిఫై చేస్తున్నప్పుడు అది విలువైన వెండి కాబట్టి దాన్ని అగ్నిపుటములో వేస్తాం. అగ్నిపుటములో వేసినప్పుడు దాని విలువ పెరుగుతుంది, దాని నిర్మలత్వం పెరుగుతుంది, దాని శుద్ధి అంటే ప్యూరిటీ పెరుగుతుంది, దాని స్వచ్ఛత పెరుగుతుంది. ఎంతగా అది పుటము వేయబడితే అంతగా దాని యొక్క పరిపూర్ణత, సంపూర్ణత,
దాని యొక్క విలువ పెరుగుతుంది అని జ్ఞాపకం చేసుకుంటూ అంటాడు, బందీ గృహంలో మమ్మల్ని వేశాం. జనులు మమ్మల్ని 12వ వచనం చదువుదామా. జనులు మమ్మల్ని మా మీద ఏం చేస్తున్నారట, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోను నీళ్లలోను. దావీదు నిప్పులు ఎప్పుడు పడ్డాయి? జిక్లాగు పట్టణం ఏమైందండి? కాలిపోయింది, తగలబడిందంట. అయ్యా నిప్పులలో మా జీవితాలు వేసాం, నీళ్లలో మా జీవితాలు వేసాం. కిద్రోను వాగుండా పిచ్చోళ్ళలాగా పరిగెత్తే పరిస్థితి వచ్చింది, వర్షానికి నాని ఎండకి ఎండే పరిస్థితి వచ్చింది. అయ్యా ఇవన్నీ చేసింది దేనికంటే ఆఖరిలో ఏం రాస్తుంది, ఆయనను నీవు సమృద్ధి గల చోటికి మమ్మును రప్పించి ఉన్నావు. ఇప్పుడు అల్టిమేట్గా దేవుడు ఇవన్నీ చేసింది దేనికంట, సమృద్ధి అయిన చోటుకు నడిపించడానికే చేశాడట. దేవుని ప్రవచనానికి, ప్రాఫెసీకి, డెస్టినీ అంటే గమ్యస్థానానికి మధ్యలో ఒక అనుభవం ఉంటుంది, దాని పేరే జిక్లగ్. బహుశా ఈరోజు నీ జీవితంలో ఉద్యోగంలో జిక్లగ్ అనుభవం ఉండొచ్చు, కుటుంబంలో జిక్లగ్ అనుభవం ఉండొచ్చు, నీ వ్యాపారంలో జిక్లగ్ అనుభవం ఉండొచ్చు, నీ పరిచర్లో జిక్లగ్ అనుభవం ఉండొచ్చు. కొన్నిసార్లు వివాహ బంధమే డివోర్స్ దాకా వెళ్ళిపోయి జిక్లాగు బంధంలో ఉండొచ్చు. లేదా జిక్లాగు లాంటి జోల్ట్ నువ్వు ఇంకా డైజెస్ట్ చేసుకోలేక ఎందుకు నా పరిస్థితి అయిపోయిందని బాధపడుతున్నావేమో. ఆల్వేస్ అండర్స్టాండ్, జిక్లాగ్ ఇస్ అ వయా మీడియా బిట్వీన్ యువర్ ప్రాఫెసీ అండ్ యువర్ డెస్టినీ. 1 సమూయేలు 30వ అధ్యాయంలో మొదటి 6-7 వచనాలు చదువుకుంటే, ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా నువ్వు ఏడుస్తున్నావు, నీకు ఇంకా శక్తి ఇంకా చాలట్లేదు, నా వల్ల కావట్లేదు, ఇక ఇట్ ఈస్ బియాండ్ మై బ్రేకింగ్ కెపాసిటీ అని, బహుశా నా బేరింగ్ కెపాసిటీకి మించి ఉండిపోయిందని ఒకవేళ అలాంటి పరిస్థితులు నీరసించిపోయి ఉన్నావా? ఈరోజు జిక్లాగ్ అనుభవాలు గుండా వెళ్తున్నావా? జిక్లాగ్ అనుభవాల్లో ప్రజలు ఏం చేస్తున్నారు? 6వ వచనంలో, వారట ప్రాణము విసికినందున, జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుని యెహోవాను బట్టి. జిక్లాగ్ అనుభవంలో ప్రజలు నిన్ను రాళ్లతో, అంటే బహుశా నిజమైన రాళ్లతో కొట్టకపోవచ్చు, మాటల రాళ్లతో కొట్టవచ్చు. కొన్నిసార్లు ఇష్టం వచ్చినట్లు నిన్ను అవమానపరచవచ్చు. ఇలాంటి పరిస్థితులు నువ్వు వెళ్తున్నట్లయితే జిక్లాగ్ అనుభవం నీ కృంగుదలలో నుండి ఉజ్జీవం వైపు నడిపించడానికి దేవుడు వాడే ప్రధానమైన సాధనమనలో సందేహమేమీ లేదు. ఒకసారి 27వ అధ్యాయం 7వ వచనం చదువుదామా. దావీదు ఫిలిస్తీన్ల దేశములో కాపురం ఉండిన కాలమంతా 1 సంవత్సరము 12 నెలలు ప్లస్ 4 ఎంతండి? 16 నెలల రాజీ పడ్డ అనుభవం. 16 months ఆఫ్ కాంప్రమైజ్, 16 months ఆఫ్ బ్యాక్ స్లైడింగ్ జర్నీ. జిక్లాగ్ వెంటనే రాదు. జిక్లాగ్ ముందు ఏముంటుంది? ఒక రాజీ పడ్డ కాలమానం ఉంటుంది, కాంప్రమైజ్ అయిన జీవితం కనిపిస్తుంది, కృంగిపోయిన వాతావరణం కనిపిస్తుంది, వెనక జారిపోయిన వాతావరణం కనిపిస్తుంది. డిప్రెషన్ ఉంటేనే దాని తర్వాత ఏమొస్తుంది? జిక్లాగ్ వస్తుంది. జిక్లాగ్ వస్తే దాని తర్వాత ఏమొస్తుంది? ఉజ్జీవం వస్తుంది. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోదును, అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెదుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని. ఏమనుకున్నాడంటండి? అతని చేతిలో నుండి తప్పించుకుంటానని అనుకున్నాడు. ఎవరి చేతిలో నుంచి? సౌలు చేతిలో నుండి తప్పించుకోవాలి అని అనుకున్నాడు. వాస్తవంగా దావీదు జీవితంలో డౌన్ఫాల్, దావీదు జీవితంలో చల్లారిపోవడానికి ఫస్ట్ సాతాను ఎప్పుడు కూడా డైరెక్ట్గా అటాక్ చేయలేడు. డైరెక్ట్గా సాతాను ప్రాణం ముట్టడానికి వీలు లేదు. వాడు అటాక్ చేసే ప్రాంతం ఏంటంటే ఆత్మ విషయంలో ముఖ్యంగా వాడు పిరికితనం గల ఆత్మను ఏం చేస్తాడు? తీసుకొస్తాడు, భయభ్రాంతులకు నిన్ను నెట్టేస్తాడు. ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుందంటండి? ఫియర్. ఒక ట్రిగర్ ఫ్యాక్టర్ కావాలి. భయం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, అసలు ఫియర్ వచ్చిందంటే అర్థం ఏం తెలుసా అండి? లాజిక్ ఏం తెలుసా అండి? ఫియర్ వచ్చిందంటే ఆ ప్రాంతంలో, ఏ ప్రాంతమైనా కావచ్చు, ఒకవేళ నీకు పలాని ప్రాంతం నువ్వు భయపడుతున్నావు అనుకో, పలాని ఏరియా భయపడుతున్నావు అనుకో, విశ్వాసం అనే భద్రత వలయంలో నువ్వు ఆ ప్రాంతాన్ని అప్పగించుకోలేదని అర్థం. ఏ ప్రాంతం అయితే నువ్వు భయపడుతున్నావు అంటే, రాసి పెట్టుకోండి, ఏ ప్రాంతం భయపడుతున్నావంటే దట్ ఏరియా ఈజ్ నాట్ గవర్న్డ్ బై ఫెయిత్. విశ్వాసపు యొక్క వలయంలోకి ఆ ప్రాంతాన్ని నువ్వు తీసుకొని రాలేదు. అప్పుడు యోబు భక్తుడు 3వ అధ్యాయం 20వ వచనం అంటాడు, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది,
నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. బాగా వినండి, ఏది భయపడ్డాడు అదే వచ్చిందంట. ఆ ప్రాంతాన్ని దేని కింద తీసుకురావాలి? విశ్వాసం అనే ఆయుధం కింద తీసుకురావాలి. అపవాదిని ఎదిరించే బాణంలో మొదటిది ఏంటి? డాలు. డాలు ఏంది? ఏం డాలు? విశ్వాసం అనే డాలు. సాతాను అటాక్ చేస్తా ఉంటే అడ్డం పెట్టాల్సిన డాలు ఏంటండి? నువ్వు విశ్వాసం అనే డాలు పెట్టకపోతే సాతాను యొక్క దాడి డైరెక్ట్గా నీ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు యోబు అన్నట్టు నేను ఏది భయపడ్డానో అదే నెరవేరింది అంట. ఇప్పుడు ఈ షీల్డ్ ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో విశ్వాసం. విశ్వాసం అంటే ప్రభు వైపు చూడడం. విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడైనా. ఇప్పుడు నన్ను పిలుచుకునే దావీదు ఏం చెప్పి ఉండాలంటే, అయ్యా నన్ను పిలుచుకుంది ఎవరు? నా దేవుడు. నన్ను అభిషేకించింది ఎవరు? నా దేవుడు. నన్ను గొలియాతు నుంచి కాపాడింది ఎవరు? నా దేవుడు. అసలు దయ్యం పడితే పిచ్చోడైపోతే సౌలు నుంచి కాపాడాల్సింది ఎవరు? నేను వాయిద్యం వాయిస్తే అప్పుడు ఆయనకి ఏమవుతుంది? దయ్యాలు వెళ్ళిపోతాయి. అంటే నాకున్నది ఏంటి? ఆ అభిషేకము అని ఒక్క నిమిషం కానీ ఆలోచిస్తే సౌలు నుంచి పారిపోయేవాడు కాదు. 1 సమూయేలు 20 అధ్యాయంలో సౌలును భయపడి అంటాడు, ఇక నేను ఇక్కడ ఉంటే నా ప్రాణం అయిపోయింది, నాకు భద్రత లేదని తనలో తాను అనుకొని హీ థాట్ ఇన్ హిమ్సెల్ఫ్. అంతే. ఇప్పుడు ఆ ప్లేస్ దేనికి వచ్చేసిందండి? దేవుని భద్రత వలయం నుంచి ఎక్కడికి వచ్చేసాడు? కృంగుదల వలయంలోకి వచ్చేసాడు. అర్థమైన వాళ్ళు చేయండి. దట్స్ హౌ డిప్రెషన్ బిగిన్స్ ఇన్ అవర్ లైఫ్. కొన్నిసార్లు బహుశా నీ జీవితంలో సౌలు కొన్ని అనుభవాలకు నువ్వు భయపడుతున్నావా? ఈజ్ దర్ ఎనీ ఏరియా విచ్ యు ఆర్ రియలీ షార్టెడ్ అండ్ షివరింగ్ అండ్ యు ఆర్ ఇన్సెక్యూర్ అండ్ వరీడ్? భయపడుతున్నావా? చింతిస్తున్నావా? జాగ్రత్త. ఈరోజు ఆ ఏరియా గురించి ఆలోచించి, ప్రభువా ఈ ప్రాంతాన్ని దేని కిందకి తీసుకొస్తాను? విశ్వాసం అనే డాలు కిందకి తీసుకొస్తాను ప్రభా. అంటే విశ్వాసం అంటే నాకు విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించబడిన నీ వైపు చూస్తున్నాను ప్రభా. నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. నీ యందు నమ్మిక ఉంచుతున్నాను ప్రభా. నా ప్రాణం పోవాలంటే సౌలు చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉందయ్యా అని ఒక్క నిమిషము ఆ భయంలో వస్తున్న భయం అనే బాణం వస్తున్నప్పుడు విశ్వాసం అనే డాలు పెట్టుంటే అసలు ఇంత కథ వచ్చేది కాదు.